చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మంగళవారం రెండో రోజు కూడా తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలను కొనసాగించింది. తైవాన్ తమ భూభాగమేనని, ఎప్పటికైనా కలిపేసుకుంటామని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. పేరుతో విన్యాసాలకు తెరతీసింది. తైవాన్ బయట నుంచి అందే ఎలాంటి మద్దతుదైనా కూడా అడ్డుకునే సత్తా తమకుందని చూపేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మంగళవారం రెండో రోజు కూడా తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలను కొనసాగించింది. తైవాన్ తమ భూభాగమేనని, ఎప్పటికైనా కలిపేసుకుంటామని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. పేరుతో విన్యాసాలకు తెరతీసింది. తైవాన్ కు బయట నుంచి అందే ఎలాంటి మద్దతునైనా అడ్డుకునే సత్తా తమకుందని చూపించేందుకు స్వయం పాలిత దీవిని దిగ్బంధనం చేసి లైవ్ ఫైర్ డ్రిల్స్ సాగిస్తోంది. ఇందులో PLA సదరన్ థియేటర్ కమాండర్లోని ఫ్రిగేట్లు, యుద్ధ విమానాలు, బాంబులు పాల్గొంటున్నాయి. తైవాన్ ఉత్తరం వైపు మొదలుకొని దక్షిణం వైపు సముద్ర జలాలతో పాటు గగనతలం పైన దిగ్బంధనం కొనసాగిస్తున్నాయి. తైవాన్ ఉత్తర ప్రాంతంపై లాంచ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించడం ద్వారా ఆశించిన ఫలితాలను రాబట్టినట్లు సదరన్ కమాండ్ తెలిపింది.